గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ప్రతి నెల శంకర్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ అవకాశాన్ని పిల్లలు, పెద్దలు సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో పొన్నూరు రోడ్లోని అంజుమనీ ఇస్లామియా స్కూల్లో ఆదివారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. విద్యార్థులు కూడా కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. వారికి అవసరమయ్యే కళ్లజోళ్లను సొంతంగా తామే అందజేస్తామని ప్రకటించారు. శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యం ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యం ముఖ్యంగా సోదరులు ఒప్పించి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం, ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ప్రతి నెల కూడా మీరు ఎక్కడ అవకాశం ఉంటే ఒకరోజు ఇక్కడ, ఒకరోజు సంగడిగుంట లాంచెస్టర్ రోడ్లో, ఒక నెల ఇంకో చోట, అట్లా కంటిన్యూగా సంవత్సరం మొత్తం కూడా 12 నెలలు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకని మీరు ఈరోజు చూపించుకున్న వాళ్ళు మళ్ళీ నెల తర్వాత డాక్టర్ గారు కలవమన్నారంటే కంపల్సరీగా నెల తర్వాత మీరు వచ్చి ఇక్కడే ఎక్కడైతే క్యాంప్ ఉందో అక్కడ చూపించుకోవచ్చు. అక్కడ దాకా వెళ్ళాల్సిన పని లేదు, వేరే డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మీరు ఇక్కడే ఈ శంకర్ కంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎక్కడైతే క్యాంపు నిర్వహిస్తారో ఆ క్యాంపు దగ్గర మీ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్ కాకుండా మీరు కూడా మెయింటైన్ చేయండి. అవును, మీ దగ్గర కూడా కంపల్సరీగా ఎవరైతే ఈరోజు వచ్చి చూపించుకుంటారో అటువంటి వాళ్ళందరి రికార్డ్ని కూడా మీరు తప్పనిసరిగా మెయింటైన్ చేసి నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఆధార్ కార్డు లింక్ తీసుకొని వస్తారు. ఈసారి ఆధార్ కార్డు తీసుకొని వచ్చారు ఎవరైనా? అందరు కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ఆధార్ కార్డు చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న అవసరానికైనా పెద్ద అవసరానికైనా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి నోట్ చేయించుకుంటే ఆ ఆధార్ కార్డు లింక్తో వాళ్ళు మీ ఐడిని ఓపెన్ చేసి మీకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏ చెకప్ చేశారు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకని దయచేసి ఈరోజు ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఆ రికార్డ్ అంతా జాగ్రత్తగా పెట్టుకొని వచ్చే నెల ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తారో మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా పిల్లలకు కూడా ఈరోజు ఇక్కడ చూస్తేనేమో 100లో 80-90% మంది అందరూ పెద్దవారు వచ్చిన్నారు. కానీ ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా, చదువుకునేటువంటి పిల్లలు కూడా ఈ కంటి పరీక్షలు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మేమందరం కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో దూరంగా ఆలోచిస్తాం, కానీ ఆరోగ్య రీత్యా వాళ్ళకు కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందులో భాగంగా కంటి పరీక్షలు అనేది మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేసేటువంటి పని మనకన్నా 10 రెట్లు ఎక్కువ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పుస్తకాలు చదువుతారు, బోర్డుని చూస్తారు, అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి కంటి పరీక్షలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా రేపు నెక్స్ట్ ఏదైతే డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటారో, వైద్య సదుపాయం మీకు పెడతారో ఫ్రీ మెడికల్ క్యాంప్, ఆ ఫ్రీ మెడికల్ క్యాంప్లో పిల్లలకు అవసరమైనటువంటి కళ్ళజోళ్ళు కూడా మేమే ఇక్కడే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాం. ఎంతమంది పిల్లలకి అవసరం అయితే అంతమంది పిల్లలకి కళ్ళజోళ్ళు అవసరం అయితే నేను నా తరపున ఆ కళ్ళజోళ్ళు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటానని మీ అందరికి కూడా తెలియజేస్తా